ఓట్ చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేస్తుంది. దీనిలో భాగంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మాటలు వింటున్న ఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ జైలు పాలవుతారని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సేకరించిన 5.5 కోట్ల సంతకాల పత్రాలను సభ అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించాలని కాంగ్రెస్ యోచిస్తుంది. రామ్లీలా మైదానం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా దూకుడు మరింత పెంచింది. దానిలో భాగంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ చేపట్టింది. ఈ మహా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. మరోవైపు ఈ ఓట్ చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ సంతకాల సేకరణకు సంబంధించిన బస్తాల విజువల్స్ ఏదైతే చూస్తే స్టేట్ ఈ ఓట్ చోరీకి మద్దతుగా కూడా భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహిళా నేత, మహిళా కార్యకర్త కూడా ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించిన స్వెటర్స్ కూడా వేసుకుని ఇక్కడ మొత్తం ఓట్ చోరీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇక్కడ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజెంట్ వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం? ఓట్ చోర్ ఏదైతే ఉందో అది దేశానికి అన్యాయం జరుగుతుంది. భాజపా సర్కార్ మన ఓట్ అధికారాన్ని, హక్కుని తీసుకొని ఇక్కడ దేశానికి పెద్ద అన్యాయం చేస్తున్నట్టుగా గమనించి మనం ఇక్కడ చూస్తున్నట్టయితే జ్ఞానేష్ కుమార్ గతి ఇలాగే పడుతుంది. ఫ్యూచర్ లో దేశ జనాభా అంతా కలిసి జ్ఞానేష్ కుమార్ కి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సో జ్ఞానేష్ కుమార్ చేసింది చాలా పెద్ద తప్పు. యాక్చువల్లీ అది ఇల్లీగల్ పని అయినా కానీ జ్ఞానేష్ కుమార్ మూతి నోరు మొత్తం కట్టేసుకొని కూర్చున్నందుకు ఇక్కడ ఆయనకి తగిన శిక్ష జరగాలి అని భారతదేశం అంతా కోరుతుందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు అంతా కలిసి, కాంగ్రెస్ నేతలే కాదు ఇక్కడున్న ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై, తెలంగాణ, సౌత్ నుంచి, నార్త్ నుంచి అందరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ హక్కుని, వాళ్ళ అధికారాన్ని అడగడానికి వచ్చారు, ఫైట్ చేయడానికి వచ్చారు. కాబట్టి మనం అందరం సహకరించాలి. మన ఓట్ని, మన అధికారాన్ని మన చేతికి వచ్చేలాగా మనం తీసుకోవాలని కోరుతున్నాను. ఎన్నికల సంఘం అనేది ఇండిపెండెంట్ బాడీ, వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని మీరు ఎలా ఆరోపిస్తారు? ఇక్కడ జ్ఞానేష్ కుమార్ ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి అర్థమవుతుంది అతను భాజపా సర్కార్కి ఎంత సహకరిస్తున్నారు అనేది. ఇక్కడ యాక్చువల్లీ అతను మనకు వచ్చేసేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈక్వల్గా రైట్ వచ్చేలాగా చూడాలి. కానీ ఇక్కడ భాజపా సర్కార్తో కలిసి అతను మనకి ఇల్లీగల్గా ఇన్జస్టిస్ చేస్తున్నాడు. కాబట్టి మనం దీన్ని సీరియస్ గా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఈ ఓటర్ చోరీకి సంబంధించి, ఓట్ చోరీ ఏదైతే జరుగుతుందో దానికి మద్దతుగా భారీ సంఖ్యలో ఇక్కడికి మహిళా కార్యకర్తలు, అలాగే ఆఫీస్ బేరర్స్, కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భారీగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ ఓట్ చోరీకి వ్యతిరేకంగా మేము రాహుల్ గాంధీకి మద్దతు తెలిపేది ఇక్కడికి వచ్చాము. ఒకవేళ ఓట్ చోరీకి సంబంధించి అది నిజమని తేలితే జ్ఞానేష్ కుమార్ పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళా జ్ఞానేష్ కుమార్ వేషధారులు ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రామ్లీలా మైదానంలో జరిగే ఓట్ చోరీ మహా ర్యాలీకి మద్దతు తెలిపేందుకు రామ్లీలా మైదానికి వచ్చి ఓట్ చోరీకి ఏ విధంగా జరుగుతుంది అనే దానిపై రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించనున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.